నేను ఇప్పుడైతే కన్యాకుమారి టు త్రివేంద్రం వెళ్తున్నాను. లాస్ట్ స్టాప్ కన్యాకుమారి కాబట్టి నేనైతే కన్యాకుమారి టు త్రివేంద్రం వెళ్తున్నాను. చూడండి మీరే ఎంత ఖాళీగా ఉందో. ఎవరు ఎక్కలేదేమో, నేనే ఫస్ట్ టైం అనిపించింది, కానీ అంతలోపే చాలా మంది ఎక్కారు. బాయ్ బాయ్ కన్యాకుమారి. కన్యాకుమారి కాదు, కన్యాకుమారి. ఈ నేమ్ వచ్చి 2016లో మార్చారు. అది అందరికీ తెలిసిందే. జనాలకి ఏం గుర్తుంటుంది అంటే ఫస్ట్ ఏ పేరు వచ్చిందో అదే పేరు గుర్తుంటుంది, కన్యాకుమారి అని. సో అందరు కూడా కన్యాకుమారి అని పిలుస్తారు. కొంతమందికి తెలిసిన వాళ్ళకి కన్యాకుమారి అని పిలుస్తారు. దీనికి చాలా వేరియంట్స్ ఉంది. కన్యాకుమారి వీడియోస్ అయితే ఫుల్ లెంత్ వీడియోస్ వస్తున్నాయి. అలానే ప్రతి ఒక్కరు చూడాలనుకుంటే నా ఛానల్ అనేది రానున్న రోజుల్లో అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి, బట్ నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే వస్తాను. నేనైతే త్రివేంద్రం రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకొని అదంతా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను అజిములై టెంపుల్కి అయితే వెళ్తున్నాను, శివ టెంపుల్. నాకు 33 రూపీస్ ఛార్జ్ చేశారు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా బస్ కండక్టర్ కానీ ఎవరొక్కరు అక్కడ లోకల్స్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు అడగండి, సిగ్గుపడకండి. ఇవన్నీ వెళ్తుంటే దారిలోనే కొన్ని క్యాప్చర్స్ చేశాను, ఒక్కసారి మీరు చూడండి మీ కళ్ళతోని. బాగుంది వీడియో అయితే. కోవలం బీచ్ దాటాలి, నెక్స్ట్ వచ్చి ఇంకా మధ్యలో చిన్న ఊళ్ళు ఉన్నాయి, కానీ వాటి పేరుని మనకు తెలియదు కాబట్టి సో నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్, శివ టెంపుల్కి ఎంట్రన్స్. సో బస్సు ఏదైనా సరే ఇక్కడే దింపుతుంది. ఇక్కడ నుంచి చాలా వరకు ఆటోస్ ఉంటాయి. వెళ్ళాలి అనుకుంటే 100-200 ఛార్జ్ చేస్తారు. ఎందుకు వర్త్ అనిపించదు. ఎంతో కాదు, 800 మీటర్స్. ఫారినర్స్ కూడా వచ్చారు. అలానే 800 మీటర్స్ వెళ్తుంటే అప్పు కనిపిస్తుంది, డౌన్ కనిపిస్తుంది, అప్పు కనిపిస్తుంది, డౌన్ కనిపిస్తుంది. విచిత్రంగా ఉంటుంది, కానీ మొత్తానికైతే దగ్గరలోకి వెళ్తున్నాను. ఇక్కడ హౌసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నన్ను అడిగితే జస్ట్ బస్ స్టాప్ దిగగానే, బస్సు అక్కడ దిగగానే 800 మీటర్స్ అంతే, ఎక్కువ కూడా లేదు డిస్టెన్స్. ఆటోలు ఉన్నాయా, అవి ప్యాకేజ్ చొప్పున తీసుకెళ్తారు. దాదాపు 2000 ఛార్జ్ చేస్తారు. దాని బదులు నన్ను అడిగితే 33 రూపీస్ పెట్టి బస్సు ఎక్కేసి రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వచ్చి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఇలా అజిములై టెంపుల్కి వెళ్ళాలి అంటే ఎవరైనా ఏ బస్ కండక్టర్ అయినా చెప్తారు, సిగ్గుపడకండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలానే మనం ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక బస్సు తెలియకపోతే, ఒక ఊరు తెలియకపోతే వెళ్ళి ఎలాగ అడుగుతాం, సేమ్ యాస్టీజ్గా ఇక్కడ కూడా అలాగే అడిగితే వాళ్ళు అలాగే రెస్పాన్స్ అవుతారు. కానీ ఎవ్వరు కూడా తిక్కగా సమాధానం చెప్పరు. స్పాట్కి మాత్రం ఈవినింగ్ టైంలో రండి, బాగుంటుంది. బీచ్ ఒక పక్కన, ఒక పక్క టెంపుల్, బాగుంది, వర్త్ అనిపిస్తుంది. చూద్దాం. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను. ఎలా ఉందో ఏంటనేది నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేసుకుంటాను. చూడండి వీడియో మాత్రం. ఎక్కడున్నా మన